వెల్కమ్ టు 9MS న్యూస్. జనానికి తెలియజేయడం ఏమనగా గత 2 రోజులుగా మేడ్చల్ పరిసర ప్రాంతం దుండిగల్ నుంచి ఇక్కడ మన కుత్బుల్లాపూర్ ఏరియాలో డ్రగ్స్ రాకెట్ ఒకటి బయటపడిందని మహారాష్ట్ర పోలీసులు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే చెల్లపల్లి ఏరియాలో కూడా ఇదే డ్రగ్స్ మాఫియా ఒక కంపెనీలో దొరికిందని చెప్పి తెలియజేస్తున్నారు. తెలంగాణలో ప్రజలంతా యువత ఈ డ్రగ్స్ వల్ల చెడిపోతున్నారు. ఈ డ్రగ్స్ వల్ల వివాహేతర సంబంధాలు అలాంటి అత్యాచారాలు చేస్తున్నారు. కనుక తెలంగాణలో ఈ డ్రగ్స్ రాకెట్ ను మేము కొనసాగనీయం. ఈ డివైఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న ఈ ధర్నాను సమస్త జనాలు అర్థం చేసుకొని ఈ డ్రగ్స్ పైన యుద్ధం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే 11 మందిని అరెస్ట్ చేసినట్టుగా మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ తెలిసింది. ఈ లోకల్ వాళ్ళు ఇక్కడ ఈ డ్రగ్స్ మాఫియాను ఎలా నడిపిస్తున్నారు, ఈ డ్రగ్స్ దందాను 32,000 లీటర్లు డ్రగ్స్ పట్టుకున్నట్టుగా తెలిసింది. దాని 1 కేజీ డ్రగ్స్ యొక్క ఖరీదు 11,000 రూపాయలు కనుక ఖరీదు చేస్తారని తెలిసింది. ఇలా ఇంత పెద్ద డ్రగ్స్ మాఫియా చెర్లపల్లిలో మేడ్చల్ ఏరియాలో జరుగుతుంది కాబట్టి స్థానిక పోలీసులు ఈ లోకల్ వాళ్ళ అండ ఎవరైతే దీన్ని ముందుకు నడిపిస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకొని తెలంగాణను డ్రగ్స్ లేకుండా నిరోధించాలని కోరుతూ డివైఎఫ్ఐ అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోరుచున్నాము. Say no to drugs is just not a slogan, it is a life decision. It ensures that when we stop the drugs, it is better for future and society also. Drugs is not just harmful for your individual, it also harmful for the whole society. So say no to drugs, say no to drugs. ఈ రోజు మేడ్చల్ పట్టణంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం చెర్లపల్లిలో ఉన్నటువంటి ఒక పరిశ్రమలో సీక్రెట్ గా 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ను పట్టుకోవడం జరిగింది. మనం కనుక చూస్తే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా జరుగుతుంది. ఇలాంటి డ్రగ్స్ మాఫియా నుంచి తెలంగాణను కాపాడాలని ప్రభుత్వానికి అధికారులకు మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలను చేస్తే డివైఎఫ్ఐ ఊరుకోదు. ఇటువంటి డ్రైవ్స్ ని పదే పదే చేస్తూ ప్రజలను చైతన్యం చేసే దాంట్లో డివైఎఫ్ఐ ఉంటుంది. అదే విధంగా ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకొని ఈ కార్యక్రమానికి పాల్పడేటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వెంటనే దీనిపైన ఒక స్పష్టమైన వివరణ ప్రభుత్వం ఇవ్వాలి. లేని పక్షంలో డివైఎఫ్ఐ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన మేడ్చల్లో ఈ డ్రగ్ మాఫియా జరగడం చాలా దురదృష్టకరం. మన పోలీసులు ఇంకా 13 మంది కాకుండా ఇంకా చాలా మంది మెయిన్ ఏవైతే తిమింగళాలు ఉన్నాయో వాటిని బయటికి తీయాలని మా డివైఎఫ్ఐ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ప్రతి నెల ఈ కార్యక్రమాలు ఏదైతే మన డ్రగ్స్ మీద ఆల్కహాల్ మీద మేము ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇంకా దీనికి కఠిన చర్యలు తీసుకుంటే కానీ దీన్ని మనం కట్టడి చేయలేం. మన తెలంగాణ స్టేట్ కి ఇది పెద్ద సమస్యలా మారింది. మొట్టమొదట మన గవర్నమెంట్ కానీ మన పోలీసు యంత్రాంగానికి కానీ మేము కోరుకున్న డివైఎఫ్ఐ తరపు నుంచి కోరుకునేది ఒకటే, ఈ డ్రగ్స్ మాఫియా ఈ ఆల్కహాల్ ఇవన్నిటిని తగ్గింపు చేయాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మేడ్చల్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ మాఫియా చెర్లపల్లిలో జరిగినటువంటి 12,000 భారీ మాఫియా స్కామ్ అనేది ప్రభుత్వానికి తెలియకుండా ఒక కంపెనీ యాజమాన్యం అందులో స్కామ్ జరిపింది, మాఫియా జరిపింది. ఆ విషయం తీసుకొచ్చి మేము ఈ డ్రగ్స్ మాఫియా గురించి డెమోక్రటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మేడ్చల్లో పోరాటం చేస్తున్నాము. అదే విధంగా ఈ డ్రగ్స్ మాఫియా 12,000 కోట్లు అంటే చాలా సిగ్గుమాలిన చర్య ఇది.